ఇప్పుడు చంద్రబాబు గారు గాని, రేవంత్ రెడ్డి గారు గాని ఒక కాన్సెప్ట్‌ని తెర మీదకి తీసుకొచ్చారు పాలిటిక్స్‌లో. అప్పుడు 99లో చంద్రబాబు గారు ఎలా అధికారంలోకెళ్లారు? అప్పటికి హైటెక్ సిటీకి సంబంధించినటువంటిది ఎల్&టీకి ఇచ్చారు. ఆ 2 ఇవి కట్టారు అప్పటికి. ఇంకా పూర్తి కాలేదు. అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నాయి. దాంతో పాటు ఆ మ్యాప్ అంతా చూపెట్టారు. ఫైనాన్స్ సిటీ, హైటెక్ సిటీ ఇవన్నీ. రింగ్ రోడ్ ఇవన్నీ. మ ఎయిర్‌పోర్ట్ ఇవన్నీ. అవన్నిటికి కావాలంటే నేనే అధికారంలోకి రావాలన్నారు. ఆ తర్వాత అధికారంలోకొచ్చారు. ఆ టవర్ ఒకటే పూర్తి చేశారు. ఆ తర్వాత శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ అయినా, హైటెక్ సిటీ అయినా, ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ అది ఓఆర్ఆర్ ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి టైంలో పూర్తయి తర్వాతన రోసయ్య కంటిన్యూ చేసుకొచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి కంటిన్యూ చేసుకొచ్చారు. మెట్రో అయితే కేసీఆర్ టైంలో ప్రారంభమైంది. అంటే తర్వాత కంటిన్యూ అయింది. కానీ ఆ క్రెడిట్ అట్లాగే ఆయనకే దఖలు చేసుకుంటారు కదా! అదే తరహాలో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొచ్చారు. ఫ్యూచర్ సిటీ. అంటే 95 నుంచి 2004 దాకా చంద్రబాబు గారు ఉండటానికి కారణమైంది. అవే అట్లా జరుగుద్దని. ఇప్పుడు అట్లాగే ఫ్యూచర్ సిటీ అని నేను స్టార్ట్ చేశాను. ఇది పూర్తవ్వాలంటే మచిలీపట్నం దాకా గ్రీన్ ఫీల్డ్ హైవే అవుతది. పూర్తవ్వాలంటే నేను అధికారంలో ఉండాలి. నాకు 10 ఏళ్ళు అధికారం ఇవ్వండి. అంటే ఇప్పుడున్న 5 ఏళ్ళు కాకుండా ఇంకో 10 ఏళ్ళు ఇవ్వండి. ఇక్కడ ఎట్లయితే 15 ఏళ్ల పాలన అంటున్నారో అట్లా అన్నమాట. ఇక్కడేంటి ఆంధ్రాలో ఇప్పుడు అమరావతి మొత్తం గబగబా కట్టేసేస్తే గనక సమస్య. మళ్ళీ పబ్లిక్‌కి పెద్దగా సీరియస్‌గా తీసుకోరు. అదే గనక అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉంటే చూస్తారు. అందులో జగన్ కిందటిసారి అమరావతి ఆపేసాడు కాబట్టి, ఈ దఫా జగన్ వస్తే అమరావతి ఆగిపోతుందన్న భయంతో ఆపేయాలి. రాజధాని ఒక గొప్పగా తయారవ్వాలంటే బాబు గారు వాళ్ళని 2047 దాకా కడతానే ఉంటారు. తొలి దశలో ఇప్పుడు ఏంటయ్యా అంటే కనబడుతున్న పరిస్థితి చూస్తే ఆ టవర్స్ ఒకటి సగం జరిగేటట్టున్నాయి. ఏది ఇంకా ప్రారంభం కానివి. ఎందుకంటే ఇప్పుడు ఇంకా మళ్ళీ ఆ నీళ్లు తోడాలా. ఇప్పుడు వర్షాకాలం ఇదంతా అయిపోయాక ఆ నీళ్లు తోడేసి మళ్ళీ దాన్నంతా సెటరైట్ చేసి చేసుకుంటూ వెళ్తే ఆ పునాదులది సెటరైట్ చేస్తే మే నాటికి అది ఆ తర్వాత 40 అంతస్తులు, 50 అంతస్తులు, 60 అంతస్తులు అనేటటువంటిది రాబోయే 2-3 ఏళ్లలో పూర్తి చేస్తే ఇప్పుడు ఇది 25 కాబట్టి 26లో ప్రారంభిస్తే 28, 29 నాటికి అప్పుడు ఎట్లయితే కొన్ని బిల్డింగులు కట్టి సున్నాలు కాకుండా ఇది పావు కన్‌స్ట్రక్షన్ ఇంకా మిగిలి ఉన్నది కదా! అట్లాగా ఉంటాయి. ఈలోపు ఇక్కడ ఏం చేస్తారు ఆల్రెడీ పూర్తయ్యి సగం అని పూర్తయినవి క్రిందటిసారి ఉన్నాయి కదా! ఆ క్వార్టర్స్ మినిస్టర్స్ క్వార్టర్స్, ఉద్యోగుల క్వార్టర్స్ ఇట్లాంటివి పూర్తి చేస్తారు. అవన్నిటి పబ్లిక్‌కి చూపెడతారు. అట్లాగే ఇప్పుడు క్వాంటమ్ సిటీ చూపెడతారు. రేపు రాబోయేటటువంటి రోజుల్లో ఇంకో కొత్త కాన్సెప్ట్ ఏంటంటే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలని అక్కడ కడతారు. అవి కన్‌స్ట్రక్షన్ బిగిన్ చేస్తారు. అవి అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉంటాయి. ఇవన్నీ పూర్తవ్వాలంటే బాబు గారు రావాలి అన్నటువంటి కాన్సెప్ట్ తీసుకొస్తారు. ఇప్పుడు అట్లాగే మరొకటి ఒకేసారి 12 బ్యాంకుల కార్యాలయాలకు శంకుస్థాపన. ప్రభుత్వ రంగ బ్యాంకులన్నిటిని, ప్రైవేట్ రంగ బ్యాంకులందరినీ మేము హెడ్ క్వార్టర్ స్టేట్ హెడ్ క్వార్టర్‌లో పెట్టాలి కదా! అది స్టేట్ హెడ్ క్వార్టర్ కదా! ఇక్కడ పెట్టండి అని మొన్ననే బాబు గారు అడిగారు. వాళ్ళు ఓకే అన్నారు. నిర్మలా సీతారామన్‌తో వాళ్ళ మీద ఒత్తిడి చేయించారు. అయి ఇప్పుడు శంకుస్థాపన చేస్తారు. మేబీ అది ఒక రేపు మార్చి, ఏప్రిల్ ఆ టైం నుంచి కన్‌స్ట్రక్షన్ బిగిన్ చేయొచ్చు. చేస్తే అయి ఒక 2 ఏళ్లలో అవి పూర్తవ్వచ్చు. 2029 నాటికి. ప్రభుత్వ రంగ భవనాలు నాకు తెలిసి 2029 నాటికి ఒక 100 బిల్డింగులు అక్కడ పూర్తి చేసేందుకు అవకాశం ఉంది. ఇదే సీరియస్‌నెస్ కంటిన్యూ చేస్తే. 100 బిల్డింగులు చేశాక ఇదిగో చూసారా 100 బిల్డింగులు వచ్చినాయి. ఇంత అభివృద్ధి జరిగింది. మళ్ళీ నెక్స్ట్ మేము కంటిన్యూ అయితే అమరావతి ఇప్పుడు హైటెక్ సిటీ లాగా బెంగుళూరు లాగా తయారైపోతుంది. అందులో క్వాంటమ్ పెడుతున్నాం కదా! ఇక రాబోయే రోజుల్లో అన్నటువంటి రూట్‌లో వెళ్ళేటటువంటి ప్రయత్నం జరుగుతుంది.